తిరుపతి జిల్లా కోట మండలంలోని కొత్తపట్నం పంచాయతీలో క్రిస్ సిటీలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందించకుండానే అధికారులు గుత్తేదారులతో కలిసి చేతికి వచ్చిన పంటలు నాశనం చేస్తున్నారన్న సమాచారంతో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి స్థానిక నాయకులు పెర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తపట్నం, మన్నెగుంట, లింగవరం, తమ్మినిపట్నం తదితర గ్రామాలలో క్రిస్ సిటీలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రతి సెంటుకు భూ పరిహారం అందేలా ప్రభుత్వాలు చూడాలని, కానీ స్థానిక అధికారులు క్రిస్ సిటీలో అభివృద్ధి పనులు చేస్తున్న బీవీఎస్ఆర్ కంపెనీతో చేతులు కలిపి గతంలో రైతులకు ఇచ్చిన డికేటీ, సీజేఎఫ్ అసైన్మెంట్ పట్టాల్లోని కొన్ని చెల్లవని రైతులకు పరిహారం అందించకుండా చేతికొచ్చిన శనగ పంటను బుల్డోజర్లతో తొక్కించి నాశనం చేస్తున్నారని, ఇది అధికారులకు తగదని, గత 30 ఏళ్లుగా ఆక్రమించుకొని పంట పండించుకుంటున్న ప్రతి రైతులకు పరిహారం చెల్లించాలని గూడూరు శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్ కు ఈ ప్రాంతం పైన మంచి అవగాహన ఉందని, రైతులను ఎమ్మెల్యే ఆదుకోవాలని, రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు అని, న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పెర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలియజేశారు. పంచాయతీ సర్పంచ్ తిరుపాలయ్య గారికి, అదేవిధంగా ఉప సర్పంచ్ మాజీ జెడ్పీటీసీ ఉప్పల ప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా పంచాయతీ నాయకులు వెంకటాద్రి గారికి, సేనయ్య గారికి, మండల ఉపాధ్యక్షులు శేషయ్య గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి కొత్తపట్నం పంచాయతీ గ్రామస్తులకి, పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, కొత్తపట్నం పంచాయతీ అదేవిధంగా తమ్మినపట్నం, లింగవరం, మన్నెగుంట ఈ గ్రామాలకు సంబంధించి గత ప్రభుత్వంలో సుమారుగా 1000 కోట్ల రూపాయలతో టెండర్లను పిలిచి క్రిస్ సిటీ అనే ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని చెప్పి 2019-24 సంవత్సరాల మధ్యలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా నిర్ణయం తీసుకుని సుమారుగా 2500 ఎకరాల్లో రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసంగా టెండర్లు పిలవడం జరిగింది. సో టెండర్లు పిలిచి టెండర్లు తీసుకున్న తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించి రైతులకు సంబంధించి ఏదైతే భూములు ఆక్రమించుకొని గత 30-40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ ఉన్నారో, అదేవిధంగా డీకేటీ కావచ్చు, అసైన్మెంట్ కావచ్చు, సీజేఎఫ్ఎస్ కావచ్చు, రైతు వారి పట్టాలకు సంబంధించిన భూములకి నష్టపరిహారం చెల్లించాలా, పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే ఆ కాంట్రాక్టర్ని ఇక్కడికి వచ్చి పనులు చేసుకోమని చెప్పడం జరిగింది. ఈరోజు ఎవరైతే బీవీఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థకి ఈ కాంట్రాక్ట్ వచ్చిందో ఆ సంస్థకు సంబంధించిన రిప్రజెంటేటివ్ గోపాల్ రెడ్డి గారు నన్ను కలవడం జరిగింది. 2024 జనవరిలో కలవడం జరిగింది. ఆ రోజు మేము చెప్పింది, ఆ రోజున్న ఏపీఐసి ఎండీ గారికి కానీ, జోనల్ మేనేజర్ గారికి కానీ, రైతులకి చెందాల్సిన నష్టపరిహారం ఏదైతే ఉందో అసైన్మెంట్కి సంబంధించి, సీజీఎఫ్ డీకేటీకి సంబంధించిన 15 లక్షల రూపాయలు, అదేవిధంగా పట్టాకి సంబంధించి 2021లో మన గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆనాటి జాయింట్ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో 21,75,000 రూపాయల పట్టా పొలానికి ఇస్తామని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది రైతులందరి సమక్షంలో. అదేవిధంగా సీజీఎఫ్ఎస్, డీకేటీ, అసైన్మెంట్కి 15 లక్షల రూపాయలు నిర్ణయించడం జరిగింది. ఆక్రమణలకు సంబంధించి ఆ రోజు వాళ్ళు 3 నుంచి 5 లక్షల రూపాయలు అంటే మేము కాదు 15 లక్షల్లో సగం చేయాలని చెప్పి కోరడం జరిగింది. సో అదొకటి క్లారిటీ లేకుండా ఆ రోజు ఒక డీకేటీ, సీజీఎఫ్ఎస్ మీదనే ఆ రోజు క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా పట్టాపురానికి సంబంధించి 2023 ఆఖరికి వచ్చేటప్పటికి ఆ 21,75,000 రూపాయలని 23,60,000గా ముఖ్యమంత్రి కార్యాలయంలో నిర్ణయించడం జరిగింది. 23,60,000 రూపాయల పట్టా పొలానికి. ఎందుకంటే 2021 మార్చి, ఏప్రిల్లో జరిగిన సమావేశం గూడూరులో అది కాస్త 2023 ఆఖరి దాకా రైతులకు నష్టపరిహారం చెల్లించలేదు కాబట్టి దాన్ని 23,60,000గా నిర్ణయించడం జరిగింది. సో ఈ క్రమంలో జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వాలు మారాయి, అధికారులు అయితే మారలేదు.
ఆనాటి అధికారులు ఇంకా కూడా ఎక్కడో ఒక దగ్గర జాయింట్ కలెక్టర్లు గాను ఉన్నారు. ఒకసారి నిర్ణయం తీసుకొని డీకేటీలు CJFSలు అసైన్మెంట్లు అని చెప్పి ఆక్రమణలకు సంబంధించి నిర్దిష్టంగా వాళ్ళు ఒక ధర నిర్ణయించి నిర్ణయించిన ప్రకారంగా ఎవరైతే ఆక్రమణలో ఉన్నారో మేము భూమి మీదకి వచ్చినప్పుడు ఆక్రమణదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నష్టపరిహారం ఇస్తామని చెప్పిన అధికారులు ఈరోజు ప్రభుత్వాలు మారంగానే అధికారుల మనసులు కూడా మారిపోవడం, మనుషులు మారిపోవడం, మాట్లాడే విధానాన్ని మార్చుకోవడం సరైన పద్ధతి కాదు ఇది. ఎందుకంటే రాజకీయ నాయకులు 5 ఏళ్లకు ఒకసారి మారచ్చు, లేదు 10 ఏళ్లకు ఒకసారి మారచ్చు, కానీ అధికారులు ఒకసారి అధికారంలోకి వచ్చి వాళ్ళ బాధ్యత తీసుకున్న తర్వాత 30-35 సంవత్సరాలు వాళ్ళు ఆ పోస్టులో పనిచేస్తారు. బహుశా తహసీల్దార్లు ఆర్డీఓలు కావచ్చు, ఆర్డీఓలు జాయింట్ కలెక్టర్లు కావచ్చు, జాయింట్ కలెక్టర్లు కావచ్చు. కానీ ఈ విధానాన్ని తీసుకొని వచ్చి రైతులు వేరుశనగ పంట వేసుకొని 60 రోజులు పూర్తయింది, ఇంకొక 15-20 రోజుల్లో పెరికేస్తాము, పెరికిన తర్వాత మీకు కావాల్సింది మీరు ఏ విధంగా కావాలనో ఆ విధంగా చేసుకోండి అని చెప్తే నిర్దాక్షిణ్యంగా వేసిన పంటను తొక్కించుకుంటూ ఎవరిచ్చారు వీళ్ళకి హక్కు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా? లేదా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఏమైనా చెప్పారా క్రిస్ సిటీని డెవలప్ చేయాలా, మేము వచ్చి ఇనాగ్రేషన్ చేయాలా అంటే మీరు పోయి పంట పొలాల మీద చేయమని చెప్పారా? లేదు కదా. ఎందుకు అధికారులు అంత అత్యుత్సాహం చూపించడం? వాళ్ళు అడగతున్నారు. ఈరోజు ఇచ్చున్నారు డీకేటీ అని చెప్పి 2020లో ఆనాటి తహసీల్దార్ గారు ఇచ్చున్నారు, క్లియర్గా జోనల్ మేనేజర్కి ఇచ్చున్నాడు. 459, 689, 691 సర్వే నంబర్లో 43 ఎకరాల 68 సెంట్లకు సంబంధించి భూమి బదలాయింపుకు సంబంధించి ఒక లెటర్ ఆ రైతుకు పంపించున్నారు. కాల్తిరెడ్డి నాగభూషణమ్మ వైఫ్ ఆఫ్ వెంకయ్య, సర్వే నంబర్ 805లో విస్తీర్ణం 3 ఎకరాలు. FDC నెంబర్ ప్రకారం ఎక్స్టెంట్ అసైన్డ్ ఇచ్చింది 2 ఎకరాల 50 సెంట్. ఈరోజు ఈ రైతుకు కూడా కాంపెన్సేషన్ ఇవ్వమని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, ఇవ్వమని బెదిరిస్తున్నారు. ఇది న్యాయమా? ఇది ఈ రోజుతో అయిపోద్దా? ఈరోజు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఇచ్చున్నారు, BVSR కన్స్ట్రక్షన్స్ వాళ్ళు వచ్చి చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ అధికారులతో కుమ్మక్కయ్యారా, లేదా అధికారులు కంపెనీతో కుమ్మక్కయ్యిందా, లేదు ఇద్దరు కలిసి కుమ్మక్కయ్య రైతుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారా? మేము ఖచ్చితంగా ప్రతి సెంటుకి కూడా నష్టపరిహారం చెల్లించే విధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. న్యాయస్థానంలో మా పోరాటం చేస్తాం. రైతులు వచ్చి ఇక్కడ మా భూమికి సంబంధించి వారం రోజుల్లో పెరుక్కుంటామంటే మీరు బెటాలియన్లు తీసుకొని బెదిరిస్తారా? పోలీసులను తీసుకొచ్చి బెదిరిస్తారా? రైతులనా మీరు బెదిరించేది? మేమన్నా వ్యాపారం చేస్తున్నామా? భూమిని నమ్ముకుని ఉన్నాం, భూమి పుట్టినరోజు పుట్టాం ఈ ఊళ్ళల్లో. మా భూమి మా హక్కు అని చెప్పి మాట్లాడితే మమ్మల్ని బెదిరిస్తారా? తహసీల్దార్లకే అంత హక్కు ఇచ్చేస్తున్నారా? అంటే ఈ ప్రభుత్వంలో తహసీల్దార్లు ఏమి చెప్తే శాసనమా? దీనికి ఒక చట్టము, మంత్రివర్గము, లేకపోతే కేబినెట్ ఆమోదాలో, లేకపోతే ప్రభుత్వము, శాసనసభ్యులు వీళ్ళెవరు ఉండరా? ఇంకా ఈ ప్రాంతం గురించి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి ఈనాటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతి పంచాయతీ, ప్రతి అణువు తెలుసు. ఎందుకంటే గతంలో మా అందరితో కలిసి ఈ ప్రాంతానికి సంబంధించి తోళశుద్ధి కర్మాగారానికి మేమందరం పోరాటం చేస్తే మాతో పాటు మా అడుగులో అడుగేసుకుంటూ మాతో పాటు నడిచిన వ్యక్తి ఈరోజు శాసనసభ్యులుగా ఉన్న పాసం సునీల్ కుమార్ గారు. మరి ఆయన కూడా ఈ ప్రాంతం గురించి కానీ, ఈ ప్రాంత వాసుల గురించి కానీ, ఈ ప్రాంత రైతాంగం గురించి కానీ మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. రైతులకి నష్టపరిహారం చెల్లించే దాంట్లో పక్షపాత ధోరణి ఎందుకు వ్యవహరించాలా? ఈ విషయానికి వస్తే దీనిలో రాజకీయాలు ఏముంది? ఈ ప్రాంత వాసుల తరపున, ఈ ప్రాంత రైతాంగం తరపున గళం ఇప్పాల్సిన బాధ్యత శాసనసభ్యులు కూడా ఉంది. కాబట్టి దయచేసి మీ మీడియా ద్వారా గౌరవ శాసనసభ ఈ క్రిస్ సిటీలో జరుగుతున్నటువంటి భూమి సేకరణ విధానాన్ని చూట్టుకు మా యొక్క నాయకులు, పెద్దలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి పేర్నటి సాంప్రెడ్ గారు ఇక్కడ నిశ్చయడం జరిగింది. ఆయన యొక్క సమక్షంలో ఈ యొక్క పంచాయతీలో జరిగేటువంటి ఈ భూ సేకరణ ఏ విధంగా ఉంది, దీంట్లో ఎట్లాంటి అవకతవకలు జరుగుతున్నాయో చూడటానికి మా నాయకులు చేశారు. వారికి మా పంచాయతీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ పంచాయతీలో గత 2018 నుంచి
ఇక సిబిఎస్ఈ ప్రాజెక్టు రావడం జరిగింది. అయితే 2018లో వచ్చిందే కానీ దాని యొక్క విధానం అట్లాగే కుంటిపడిపోయింది. దాని తర్వాత మా యొక్క ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మా యొక్క నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉన్నటువంటి శ్యాంప్రహడ్ గారి యొక్క నాయకత్వంలో అప్పుడు ఉన్నటువంటి గోపాలకృష్ణ గారు సబ్ కలెక్టర్ గారి యొక్క అధ్యక్షతన ఆ రోజు మా పంచాయతీలో ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నిటికి కూడా ఒక అవార్డు ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి డీకేటీ పట్టాలకు 15 లక్షలు, అదేవిధంగా సెటిల్మెంట్ పట్టాలకు 21,75,000 రూపాయల లెక్కన ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొంతమందికి ఆ యొక్క ప్రభుత్వంలో కొంత అమౌంట్స్ కూడా ఇచ్చారు. డీకేటీ పట్టాలకి సిజేఎఫ్ఎస్కి అన్నిటి కూడా 15 లక్షల లెక్కన ఇచ్చారు. అదేవిధంగా పట్టా భూములకు కూడా ఇచ్చారు. అయితే అనివార్య కారణాల వల్ల మన ప్రభుత్వం రాకపోవడం అనేది మన 24లో జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి విధానంతో జరిగింది. కానీ ఇప్పుడు దాన్ని కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తూ ఈ క్రిస్ సిటీ అనేటువంటి ఈ యొక్క ఏరియాలో మా పంచాయతీలో 946 ఎకరాలను తీసుకుంటున్నారు. అయితే ఈ 946 ఎకరాల్లో కూడా 470 ఎకరాలు సుమారుగా అనాధీనం అని చెప్పి తేల్చారు. మేము గత నుంచి కూడా మేము ప్రభుత్వ అధికారులు కానీ ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నాం, అయా 470 ఎకరాలు ఇది అనాధీనం లేదు, మాకు ఆల్రెడీ పట్టాలు ఇచ్చున్నారు, వాటి యొక్క విధానంలో కూడా మీరు అన్నిటి చూడండి అని చెప్తే ఏ ఒక్క అధికారి కూడా మా యొక్క ప్రార్థనని మా యొక్క విన్నపాన్ని ఎవరు కూడా దాన్ని ఆలకించకుండా మా రైతుల్ని చాలా అన్యాయంగా ఈరోజు 470 ఎకరాలు మీకు అనాధీనం కిందే మీకు ఇస్తామని చెప్పడం చేశారు. సరే ఓకే, అట్టాగే మా వాళ్ళందరూ కూడా కొంతమంది ఇంకెందుకు 8 లక్షల లెక్కన ఇస్తామని చెప్పారని కొంతమంది ఓకే అయితే కూడా దాంట్లో మళ్ళీ అబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్పి సుమారుగా 120 ఎకరాలకు మాత్రమే మీకు అబ్జెక్షన్స్ లేవు, మిగతా మొత్తం ఈ యొక్క 250 ఎకరాలు పైచీలకు అవన్నీ కూడా మొత్తం ఈ యొక్క అబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్పి దాన్ని మళ్ళీ పక్కన పెట్టారు. సరే పోనీ అయ్యా, మాకు పట్టాలు ఆల్రెడీ గతంలో ఇచ్చారు, మీరు ఏపీఎస్సీలో గత ఒక 20 సంవత్సరంలో ఏపీఎస్సీ జోనల్ మేనేజర్ గారు పంపించినటువంటి నోటీస్ ప్రకారం కూడా డీకేటీ ఉంటే వాటిని కూడా ఇది కూడా మీకు డీకేటీ పట్టాలు లేవు, వీటిని కూడా ఓన్లీ మీరు అనాధీనం లెక్కలో తీసుకుంటే డబ్బులు వస్తాయి, లేకపోతే ఈ డబ్బులు కూడా రావని చెప్పి మా యొక్క పంచాయతీలో ఈరోజు స్పెషల్గా వచ్చినటువంటి ఈ యొక్క ఎంఆర్ఓలు, ఉదాహరణకు బాలాపల్లి ఎంఆర్ఓ అయితే మాత్రం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీల యొక్క రైతుల్ని బెదిరిస్తున్నారు. దయచేసి దీన్ని మీరు పరిశీలించండి, మీరు కావాలంటే మొత్తం రైతులందరినీ కూడా ఎంక్వైరీ చేసుకోండి. ఈ విధంగా చేయడం ఎంతవరకు ధర్మం ఒకసారి ఆలోచించండి. మీరు గత 2020లో ఇచ్చినటువంటి ఏపీఎస్సీ జోనల్ మేనేజరు డీకేటీ పట్టాని ఇస్తే ఆయన ఏం చెప్తారంటే డీకేటీ పట్టా సిజేఎఫ్ఎస్ ల్యాండ్ ఈ రెండు కూడా 2018లోనే దీన్ని రద్దు చేసేసాము, మీకు డబ్బులు ఇవ్వమని చెప్పంటారు. అయితే రద్దు చేస్తుంటే 2018లో రద్దు చేస్తుంటే 2022లో డీకేటీకి సిజేఎఫ్ఎస్కి డబ్బులు ఎట్లా ఇచ్చారు? అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ గారి ప్రభుత్వంలో 15 లక్షల రూపాయలకు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. సుమారుగా దగ్గరగా 40 ఎకరాలకు ఇచ్చారు. అవి ఎట్లా ఇచ్చారు? ఎందుకని మాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చేటువంటి తహసీల్దార్ గారు ఇక్కడ ఉన్నటువంటి అమాయకులు అని చెప్పని వాళ్ళని తప్పుదోవ పట్టించే విధంగా చేస్తున్నారు. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మాకు ఎటువంటి కంపెన్సేషన్ ఇవ్వకుండానే దౌర్జన్యంగా వేరుశనగ పంట వేస్తుంటాం, దాన్ని ఒక 20 రోజుల్లో పెరుక్కుంటాం సార్, అప్పుడైనా మీరు వేసుకోండి, అట్లాగే ఏదో విధంగా మీరు చెప్తున్నారు కదా మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటామని చెప్పి మా ఎస్సీ రైతులు, బీసీ రైతులు, ఎస్టీ రైతులు వాపోతుంటే కూడా దౌర్జన్యంగా ఈ యొక్క పంటలు తొక్కేసుకుంటూ జేసీపీలతో ట్రాక్టర్లతో తొక్కేస్తూ ఈరోజు రోడ్లు వేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఏమైపోయిందా ఈరోజు ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చిన ప్రాజెక్టు రాత్రే రోడ్లు వేసి రాత్రి ఇంత డెవలప్మెంట్ చేయాలనేటువంటి విధానం ఉందా? రైతుని ఈరోజు రోడ్డుని పడేసి రైతే దేశానికి వెన్నెముక అనేటువంటి ఈ యొక్క దేశంని ఈరోజు జై కిసాన్ జై జవాన్ అనేటువంటి ఈ యొక్క మన భారతదేశంలో రైతును నాశనం చేసేటువంటి విధానాన్ని ఏ ప్రభుత్వం ఇచ్చిందో మాకైతే అర్థం కావట్లేదు. దయచేసి మా యొక్క నాయకుల యొక్క వాళ్ళ యొక్క సమక్షంలో మేము తెలియజేసేదంటే ఇక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క గోడు ఏంటంటే మా యొక్క నాయకులకి చెప్పుకోవడానికే ఈరోజు ఆయన్ని మేము ఆహ్వానించాం. ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క గోడు తెలుసుకొని మాకు తగిన న్యాయం చేయాలి. ఒకవేళ ఇప్పుడు జరగకపోతే రాబోయేటువంటి జగన్ ప్రభుత్వంలో మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తుంది. ఆ ప్రభుత్వంలో అయినా సరే మా నాయకులు మన యొక్క మాజీ ముఖ్యమంత్రి వారికి మిస్టర్ శ్రీ జగన్మోహన్ గారు ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలియపరిచి మా రైతులందరూ కూడా రాబోయే కాలంలో మేము న్యాయం చేసే విధంగా
చూస్తారని చెప్పి దానికోసంగా మా నాయకుల్ని ఇక్కడ పిలవడం జరిగింది. అయితే రేపు జరిగే విషయాలు ఎట్టున్నా ఉన్నా కానీ ఇప్పుడు మాత్రం తక్షణం మా నాయకుల యొక్క సమక్షంలో మేమైతే రాబోయేటువంటి కాలంలో ఇంకా కూడా ఈ యొక్క కార్యక్రమాలని ఉధృతంగా చేసి చట్ట ప్రకారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో, చట్ట ప్రకారంగా ఎట్లాంటి దీని మీద డెసిషన్ తీసుకురావాలో మా యొక్క నాయకుల యొక్క అధ్యక్షతన ప్రతి ఒక్క ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ రైతులకు కానీ, బీసీ రైతులకు కానీ, ఎస్టీ రైతులకు కానీ, మైనారిటీ రైతులకు అందరూ కూడా న్యాయం జరిగే విధంగా మా నాయకులు చేస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా నాయకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు జరిగినటువంటి అన్యాయాన్ని మరొకసారి అన్నీ కూడా పరిశీలించి మా నాయకులు మా రైతులందరూ కూడా ఈ యొక్క కొత్తపట్నంలో పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి రైతుకి న్యాయం చేసే విధంగా ఆయన వ్యవహరిస్తారని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.